ఇరిముడి మూవీ ఆ టైటిల్ తోనే ఇటు కొట్టినారు రవితేజ. ఏ ఒక ఫాదర్ డాటర్ సన్ అయితే చాలా బాగా చూపించారు. అదైతే నేను పల్లెకి పల్లెకి సాంగ్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగుంది. అరే రవితేజ ఆఫ్టర్ విక్రమార్కుడు తర్వాత ఇట్లాంటి ఆ పాపకి రవితేజకి బాండింగ్ చాలా బాగుంది అన్న. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. నిద్రలోకి లేచినా కూడా నానా అని పిలుస్తారు. అట్లాంటివి చూపించిన డైరెక్టర్ మూవీలో. సాయి కుమార్ ఆయన ఒక గురిస్వామి లెక్క యాక్ట్ చేసిన మూవీలో అయితే తన యొక్క పాత్ర కూడా చాలా బాగా చేసిండు అన్న. అజయ్ ఘోష్ అయితే అమ్మో, అదైతే కొన్ని సినిమాలలో చూసినా కానీ ఆ సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా బాగా చూపించింది అజయ్ ఘోష్. అంటే ఆ నిద్రలకి లేవడము, ఒక సీన్ లో రవితేజ అటాక్ చేస్తాడు అజయ్ ఘోష్ ని, గోడదూకి వెళ్ళిపోతాడు. అట్లాంటి మెయిన్ ఏంటంటే ఆ రవితేజ ఏదైతే మన అరుస్తాడు కదా, అట్లాంటి సీన్లు చాలా బాగున్నాయి. మెయిన్ ఓవరాల్ అన్న, ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అరే మల్లె పూల సాంగ్ కి మొత్తం కెమెరాలని ఇట్లా 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 అందరు ఇట్లా చూపిస్తారు ఆ కెమెరా. అంత బాగుంది. నేను ఫోటోగ్రాఫర్, ఆ టెక్నీషియన్, ఆ డైరెక్టర్, ఆ విజువల్స్ చాలా బాగుంది. కొంతమంది చెప్తారా నా సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అసలు ఆ ఫీడ్బ్యాక్ ఏంటి కంబ్యాక్. రవితేజ అన్ని ఫ్లాపుల తర్వాత ఇటు కొట్టిన అంటే అర్థం చేసుకో. ఇంతమంది ఇంత క్రౌడ్ అన్న, ఇంత క్రౌడ్ ఇలా ఫెస్టివల్ ఉన్నా కూడా అందరు ఆఫీసులు, స్కూల్లో, కాలేజీలు అన్ని బంక్ కొట్టి మూవీకి వచ్చి చూసిర్రు. అంటే సినిమా బాగుంది కాబట్టి అంతగానం టాక్ వస్తుంది అన్న బయట. బ్లాక్ బస్టర్ అన్న, ఫ్యామిలీతోనన్నా పక్కా ఎంజాయ్ చేయొచ్చు. నేను యంగ్ జనరేషన్ ఉంటారు చూడు, వాళ్ళకి వెళ్ళి చూపిస్తే లేచి క్యాప్స్ కొడతారు అన్న. అట్లాంటి మూవీ అన్న.